హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ డీప్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. ఆల్రెడీ 22,800 బిలో క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు 22,800 లెవెల్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయనుకున్నాం. అయితే చాలా డీప్ డౌన్ మార్కెట్ ఓపెనింగ్ చూసుకుంటే 22,600 ఈ లెవెల్ నుంచి ఒక 200 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి ఓపెన్ అవ్వడం. 22,611 ఓపెనింగ్. యాక్చువల్గా ఈరోజు క్లోజ్ అయిన ఏరియా 22,553, 22,550 అని తీసుకుందాం. ఇంట్రాడే హై అండ్ లో చూద్దాం. ఇంట్రాడే హై వచ్చేసి 22,668, లో వచ్చేసి 22,518, 22,520 అని తీసుకుందాం. లోవర్ సైడ్ హై వచ్చేసి 22,670 అని తీసుకుందాం. అలా చూస్తే మనకి ఫ్రమ్ హై అండ్ లోస్ టోటల్ రేంజ్ వచ్చేసి 150 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. ఇంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా ఒక నెగిటివ్ క్యాండిల్ తోటే మార్కెట్ క్లోజ్ అయింది. సో దీన్ని బట్టే మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు మార్కెట్ ఇంకా లోయర్ సైడ్ కొద్ది టైం కన్సోలిడేటింగ్లో ఉంటుందని. ఈ మంత్లీ ఎక్స్పైరీ ఈ 22,800 బిలోనే చూస్తాం అనిపిస్తుంది. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఆల్రెడీ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ క్యాండిల్లో మాత్రమే మనకి ఇంట్రాడే హై 22,670 వరకు వచ్చింది. అండ్ ఈ క్యాండిల్ బాడీ పరంగా లెవెల్ డ్రా చేసుకున్న ఫస్ట్ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ లెవెల్ మాత్రమే ఈరోజు ఇంట్రాడేలో రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 22,620. ఆఫ్టర్ దిస్ క్యాండిల్ 22,620 మనకి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే ఇంట్రాడే లో వచ్చేసి 22,550 వరకే మార్కెట్ని స్టే చేయడానికి ట్రై చేసింది. బట్ సెకండ్ హాఫ్లో కొద్దిగా డీవియేట్ అయి 22,518 కూడా లోని హిట్ చేసింది. ఫైనల్గా మనం 22,550 దగ్గరే మార్కెట్ క్లోజ్ అవ్వడం చూడొచ్చు. యాక్చువల్ క్లోజింగ్ కూడా 22,553 కదా, దీన్ని మనం 22,550 అని తీసుకుందాం. ఇప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేయాలంటే రేపు మార్కెట్లో 22,500 బిలో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే ఇంకా లోయర్ సైడ్ మార్కెట్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో లోయర్ లెవెల్స్లో రేపు మార్కెట్ మొమెంటం చూశాక మాత్రమే కొత్త లెవెల్స్ని ఎస్టిమేట్ చేయడానికి ఉంటుంది. సో ఈ లెవెల్ అయితే ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా చూస్తున్నాం. బట్ ఏమైనా గ్యాప్ అప్ తోటి ఒకవేళ 22,600 అబోవ్ మార్కెట్ ఓపెన్ అవుతుంటే దెన్ మనకి ఒక గ్యాప్ పెండింగ్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ పెండింగ్లో మార్కెట్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్తో మార్కెట్ మూమెంటం అయితే అప్పుడు మాత్రమే ఈ అప్పర్ లెవెల్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. అప్పటి వరకు ఇప్పుడు ఈరోజు ఏదైతే రెసిస్టెన్స్ వాల్యూ ఉందో దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకొని లోయర్ సైడ్ 22,500. సో ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ని మనం సపోర్ట్ లాగా గమనించవచ్చు. ఇనిషియల్గా ఒక రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అయింది. కంప్లీట్ బాడీ 49,000 బిలో క్లోజ్ అవ్వడం మనం చూడొచ్చు. సో ఓపెనింగ్ 48,626 అండ్ ఫైనల్గా మార్కెట్ యాక్చువల్గా క్లోజ్ అయింది 48,651, 48,650 అని తీసుకుందాం. బాడీ పరంగా కూడా జస్ట్ ఒక 30 పాయింట్సే కాబట్టి ఇది వీక్ క్లోజింగే. బట్ లోయర్ సైడ్ 48,218 హిట్ చేసింది. మోర్ దెన్ 200 పాయింట్స్ మళ్ళీ రికవర్ అయ్యి పైకి వచ్చి క్లోజ్ అయింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మాత్రం మనకి గ్యాప్ అయితే ఫిలప్ చేసింది. సో ఇది ఇంట్రాడేలో. ఫ్రైడే మార్కెట్ వచ్చేసి లో 48,765 ఉంటే ఇక్కడ 48,750 ఉంది. ఇంచుమించు నిన్నటిలోని ఈరోజు హిట్ చేయడం జరిగింది. గ్యాప్ అయితే ఎక్కడా కనపడట్లేదు. సో ఇక రేపటి మార్కెట్లో ఒకవేళ నిఫ్టీ 50లో వీక్నెస్ ఉంటే ఇక్కడ మనకి ఇంకా ఒక రెడ్ క్యాండిల్ బాడీ ఈ లో వరకు హిట్ చేయడానికి 48,000 రౌండ్ ఫిగర్ వరకు వచ్చి క్లోజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది ఇంట్రాడే హై. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటున్నప్పుడు లెస్ దెన్ 500 పాయింట్స్ రేంజ్ మనం ఇక్కడ చూడొచ్చు. బాడీ పరంగా జస్ట్ ఒక 30 పాయింట్సే. సో ఒకసారి ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే 48,600 దగ్గరలో ఓపెన్ అయింది. నిఫ్టీ 50లో ఏమో మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఫస్ట్ క్యాండిల్లో అది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తే ఇక్కడ ఇంట్రాడే హై 48,745 ఇక్కడ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ మూమెంటంలో ఇక్కడ కూడా 48,750 దగ్గరలో మార్కెట్ ఉండడం మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ బాడీ పరంగా చూసుకుంటున్నప్పుడు 48,700 బిలోనే అన్ని క్యాండిల్ బాడీస్ అనేవి క్లోజ్ అవ్వడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే మార్కెట్ లోయర్ సైడ్ ఫాల్ అవుతూ 48,300 వరకు పడింది.
సో అంటే ఇక్కడ ఒక 400 పాయింట్స్ కరెక్షన్. ఆ తర్వాత మళ్ళీ స్లోగా రికవర్ అవుతూ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఫాల్ అయిందో మళ్ళీ అక్కడ రికవర్ అవ్వడానికి ఈరోజు టోటల్ ఇంట్రాడే టైం తీసుకుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే 1 అవర్ ముందు ఎప్పుడైతే 48,500 ఒక క్యాండిల్ క్లోజ్ అయిందో అప్పుడు ఈ లెవెల్ మనకు ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం మనం చూడొచ్చు. 48,500 అండ్ అప్పర్ సైడ్ ఏమో 48,700. జస్ట్ ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అవ్వడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఫైనల్ క్లోజింగ్ దీనికి మధ్యలోనే ఉంది 48,650. సో ఇక్కడ మ్యాక్సిమం ఈక్వల్ అమౌంట్లో ఉన్నాయి రెడ్ క్యాండిల్స్ అండ్ గ్రీన్ క్యాండిల్స్. ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే స్టిల్ ఇప్పుడు 49,000 బిలోనే మార్కెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. లోయర్ సైడ్ ఏమో 48,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ తీసుకుంటే బెటర్. ఆ రెండింటికి మధ్యలోనే ఉంది కాబట్టి సో ఈ 1000 పాయింట్స్ రేంజ్ని ప్రస్తుతానికి తీసుకుంటున్నాం. ఒకవేళ లోయర్ సైడ్ ఈ 48,000 లెవెల్ని కూడా టెస్ట్ చేస్తుంటే ఆల్రెడీ మనం డ్రా చేసి పెట్టుకున్న లెవెల్ 47,000 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.